ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మశ్రీ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఈ దీపావళికి కొంచెం స్వీట్ షాప్లో అయితే బాదుషా తింటాం కదా, బట్ అది ఇంట్లోనే మనం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి. ఈ బాదుషా స్వీట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు ముందుగా వచ్చేసి 2 కప్స్ అయితే మైదా పిండి యాడ్ చేసుకోవాలి. అయితే మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా ముద్ద వచ్చేటట్టు ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా మీకు ఏమైనా వాటర్ పడుతుందంటే మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. మాకు ఈ పెరిగేసాం కాబట్టి సరిపోయింది. ఇక ఒక 20 మినిట్స్ పక్కన పెట్టాలి. పంచదార పాకం అయితే పట్టుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నాం. 2 కప్స్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము దీంట్లో ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాం. కొంచెం తీగపాకం రావాలి. ఈ పంచదార తీగపాకం అయితే వచ్చేసింది. దీంట్లో మనం ఇలాచీ యాడ్ చేసుకోవాలి. అలానే దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని దించేసుకోవాలి. ఈ పిండి అనేది చక్కగా 20 మినిట్స్ అయితే బాగా నానిపోయింది చక్కగా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్ని ఉండలు తీసుకొని మనం చక్క రౌండ్ షేప్గా ఇలా ఉండకని చేసుకొని బాదుషాలు చేసుకుందాం. ఇలా చక్క రౌండ్గా చేసుకొని మనము చక్క ఓలు ఎట్లా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు బాదుషా రెడీ అయిపోతుంది. అన్ని ఎట్లా చేసుకోవాలి. చూడండి, మొత్తం బాదుషా అయితే ఈ విధంగా చేసాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు చక్క ఆయిల్ వేసుకున్నాం, కొంచెం వీటెక్కేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రెండా చేసుకున్నాం కదా బాదుషాలు, ఇవన్నీ చక్కగా వేసుకోవాలి. మీడియం సైజులో ఇవన్నీ చక్కగా మీడియంలో వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా వేగిపోయినాయి కదా, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇంకా తీసేసుకొని మనం సిరప్లో వేసుకోవాలి. ఇంకా చక్క అన్ని బాదుషాలు అన్నీ చక్క మనం పంచదార సిరప్లో అయితే వేసేసుకున్నాం. ఒక 20 మినిట్స్ నానితే కనుక బాగా మంచిగా వస్తుంది. ఫ్రెండ్ చూడండి, చక్కగా మనకి ఈ పంచదార సిరప్లోనే చక్కగా బాగా నానింది. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. చూడండి ఒకసారి, సేమ్ మన షాప్లో తింటే ఎట్లా ఉంటుందో దానికంటే కూడా ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మన దీపావళి స్పెషల్ అయితే ఇలా జరిపేసుకుంటాం మనం. చూడండి, చక్కగా హ్యాపీగా తినేయచ్చు మనం. దీపావళికి చాలా బాగుంటుంది అన్నమాట. మీకు నచ్చితే ఇక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇలా పైన చక్కగా ఇలా పిస్తాతో మనం డెకరేషన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే బాదం కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్? బాయ్ బాయ్.